హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను ఒక కప్పు బియ్యంతో ఒక మంచి స్వీట్ చేయబోతున్నాను. మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఎంత బాగుందో స్వీట్. అదిరిపోయే స్వీట్ అండి, ఇది చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అసలు ఎంత బాగా వచ్చిందో, అసలు చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే ఒక కప్పు బియ్యం తీసుకోవాలి. ఒక కప్పు బియ్యం తీసుకొని దానికి ఒక ప్యాన్ మీద వేసి కొంచెం వేయించాలి. మరీ ఎక్కువసేపు కూడా కాదు, ఒక 3-4 మినిట్స్ వేయించితే సరిపోతుంది. వేయించేసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. మొత్తం ఇట్లా వేయించేసి చాలా బాగుంటుంది ఇది. ఏమన్నా ఎప్పుడైనా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, పిల్లలకి ఏదైనా పుట్టినరోజులు అయినప్పుడు ఇంట్లో ఇట్లాంటి స్వీట్ చేస్తే ఎంత ఈజీగా ఉంటుంది అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ చూడండి కొంచెం ఇట్లా బియ్యం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసి ఇందులో వేసేసి ప్లేట్లో చల్లారినాక మిక్సీ చేద్దాం. జార్లో వేసి మిక్సీ చేసేద్దాం. చూడండి ఇప్పుడు ఒక జార్లో వేసిన మెత్తగా మిక్సీ పట్టుకొని ఇట్లా జల్లించుకోవాలి జల్లెడతోటి. చూడండి ఇట్లా మెత్తగా ఉండాలి. ఒకవేళ మీరు పట్టిన పిండి అప్పటికప్పుడు మిల్లులో పట్టించిన పిండి అయినా పర్వాలేదు, కానీ ఫ్రెష్గా ఉండాలి. అట్లాంటిది ఉన్నా కూడా చేసుకోవచ్చు, ఓకేనా. ఈ జల్లించిన తర్వాత మళ్ళీ పెనం మీద వేసేయాలి. పెనం మీద వేసేసి ఒక 5-6 మినిట్స్ వేయించాలి. లోపల పచ్చిగా ఉంటుంది కదా బియ్యం, ఇట్లా వేయించాలి. వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇట్లా మంచిగా ఇందులో నూనె ఇంకా నెయ్యి ఏది అవసరం లేదు. ఇప్పుడు నేను చూపిస్తాను వేసేటప్పుడు. ఇప్పుడైతే ఏది అవసరం లేదు. మంచిగా వేయించేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే ప్లేట్లో వేసి ఇప్పుడు ఇట్లా పక్కన పెట్టేసి, ఇప్పుడు ఒక కుడక తీసుకుంటున్నాను. ఒక కుడక తీసుకొని చూడండి, ఒక కుడక మొత్తం తీసుకొని దీన్ని పై పొట్టు తీసేయాలి. ఇట్లా నల్లగా ఉంటుంది చూడండి, కత్తితోనే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ పొట్టు తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఆ పొట్టు పక్కన పెట్టేసి ఈ ముక్కలు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసి అందులో ఒక కప్పున్నర పాలు పోయాలి. కప్పున్నర పాలు పోసేసి, ఇవి వేడి చేసిన పాలే, ఒకవేళ పచ్చి ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వేడి చేసిన పాలు కాబట్టి కొంచెం తీసి పెట్టాను. ఈ కొబ్బరి తురుము కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పావు వంతు తీసేసి ముప్పావు వంతు అయితే ఈ పాలల్లో వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కలిపేసి, కొబ్బరి పొడి కొంచెం కలిపేసి చూడండి. ఇప్పుడు ఇవి మిల్క్ పౌడర్ వేస్తున్నా. ఈ 15 గ్రాముల ప్యాకెట్స్ 2 వేస్తున్నాను. 30 గ్రాముల మిల్క్ పౌడర్ అయితే వేసేస్తున్నాను. ఇందులో మిల్క్ పౌడర్ వేసేసి మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. వెమ్మటే కలిపేసుకుంటూ ఉండాలి. ఇట్లా కలిపేసుకుంటుంటే ఉండలు ఉండవు. ఇది ఎంత బాగుంటుంది అంటే స్వీట్ చాలా బాగుంటుంది. అసలు ఫంక్షన్లలో కూడా మామూలుగా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటే కూడా చేసుకోవచ్చు. ఎక్కువ పిండి వేసి ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఇలాచీ పొడి, ఒక 1/2 స్పూన్ అంతా ఇలాచీ, ఒక కప్పు చక్కెర. మీరు తీపి కావాలనుకున్న వాళ్ళు ఇంకో 1/2 కప్పు వేసుకోండి. మా ఇంట్లో తీపి ఎక్కువ తినరు కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకో 1/2 కప్పు వేసుకోండి, ఏం కాదు. కప్పున్నర చక్కెర వేసుకోండి. ఈ చక్కెర కరిగేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. చక్కెర కరిగేంత వరకు కలుపుకొని ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి వేస్తాను.
ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి, 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఈ పిండి ఉందిగా, ఈ పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలపాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఇట్లా మొత్తం పిండి కొంచెం కొంచెం వేసి ఇట్లా జల్లుకుంటూ ఇట్లా కలిపి మళ్ళీ వేరే వేసేయాలి. ఇట్లా వేసుకుంటుంటే ఉండలు ఉండవు అన్నట్టు. మొత్తం ఒకేసారి వేస్తే ఉండలు అయిపోతాయి అన్నట్టు. అట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి. చూడండి అట్లా మొత్తం వేసేసి పిండి మొత్తం అప్పుడు ఇంత కొంచెం కొంచెం వేసేసి కలిపేసి సింపుల్, ఎంత ఖర్చు అయింది ఎంత ఖర్చు కావాలి పిండి మొత్తం వేసేసి ఇట్లా మంచిగా కలిపేసి కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఇట్లా పెనం మీద ఫ్రై చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి, అడుగంటకూడదు. ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇట్లా మంచిగా ఇట్లా చూడండి ఇట్లా ముద్దలాగా అవుతుంది అన్నట్టు, స్మూత్గా ముద్దలాగా అయిపోద్ది అన్నట్టు. తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. అడుగు అస్సలు అంటొద్దు, మాడితే రుచి ఉండదు, టేస్ట్ అనేది పోతుంది. చూడండి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని 3/4 వంతు పక్కన పెట్టాలి. 1/4 వంతు ఆ పెనం మీద అట్లే ఉంచాను, కడాయి మీద చూపిస్తాను. ఇది ఒక ప్లేట్లో వేసి మంచిగా ఇట్లా ఒత్తుకోవాలి. చూడండి ఇట్లా మంచిగా సమానంగా ఒత్తుకోవాలి, క్రాక్ లేకుండా ఇట్లా మంచిగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఈ 1/4 వంతు పిండి ఉంది కదా, ఇందులోకి కొంచెం పాలు పోసుకోవాలి. ఒక అరకప్పు అంత పాలు పోస్తున్నాను. అరకప్పు అంత పాలు, ఇంకా కొంచెం మిశ్రమం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వేసుకో. ఈ పక్కన తీసి పెట్టుకున్న కొబ్బరి పొడిగా ఇందులో వేసేయాలి. వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలిపేసి ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ అండి, చిన్న స్పూన్లో సగం వేస్తున్నాను ఫుడ్ కలర్. ఇది ఫుడ్ కలర్ కావాలంటే మీరు దీనికి బదులు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నా ఏం కాదు. నేనైతే ఈ ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి వేస్తున్నాను, ఏదైనా వేసుకోవచ్చు. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా కొంచెం పాలు పోస్తున్నా, ఆ మిశ్రమం గట్టిగా ఉంది కాబట్టి ఇంకా కొంచెం పాలు పోసుకుంటున్నా. పాలు పోసేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం అక్కడ పెట్టినాం కదా ప్లేట్లో పిండి, దాని మీద ఇట్లా లేయర్ లాగా వేసేయాలి. నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఇట్లా చేసేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో చూడండి కలర్. ఇట్లా వేసేసి ఇప్పుడు దాని మీద ఇట్లా లేయర్ లాగా వేసేయాలి. మొత్తం పిండి మొత్తం వేసేసి లేయర్ లాగా వేసేసి ఇట్లా స్పూన్ తోటి మంచిగా ఇట్లా ఇట్లా మంచిగా సమానంగా ఇట్లా సాఫ్ట్గా చేసేయాలి. చేసేసిన తర్వాత దీన్ని చూడండి ఇట్లా పెట్టాను. మామూలుగా ఇంట్లో చిన్న ట్రే లాగా ఉంటే అందులో కూడా పెట్టుకోవచ్చు. నేను ఇదే ప్లేట్లో పెడుతున్నాను. ఇట్లా ఇట్లా చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేసి ఇట్లా స్ప్రెడ్ చేయాలి. 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేసి మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు ఇవి జీడిపప్పులు కొంచెం ఇట్లా సన్నగా కట్ చేసుకొని దాని మీద చల్లేయాలి. అంతే, సింపుల్ బియ్యం బర్ఫీ రెడీ. చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత సింపుల్గా అయిపోయింది కదా, చాలా బాగుంటుంది. ఇది ఇంట్లో అప్పుడప్పుడు చేస్తుండండి, ఇది హెల్త్కి కూడా మంచిదే. మన నార్మల్గా ఇంట్లో బియ్యమే కదా, బాగానే ఉంటుంది. మామూలుగా చిన్న చిన్న ఫంక్షన్లప్పుడు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి ఇది ఒక 2 గంటలు లేకపోతే అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత కట్ చేస్తున్నాను. నేను ఎక్కువసేపు ఏమి ఉంచలేదండి, ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టిన అంతే. డీప్ ఫ్రిడ్జ్లో అర్ధగంట పెట్టేసిన, ఎందుకంటే మిశ్రమం కొంచెం గట్టిగా పడాలని. ఇట్లా కట్ చేసుకోవాలి, మనకి ఇష్టం వచ్చిన షేప్లలో కట్ చేసుకుంటే సరిపోతుంది.
చూడండి అసలు ఎంత మంచి స్వీట్ రెడీ అయిపోయిందో, సూపర్గా ఉంది కదా. చాలా బాగుంటుంది ఇది, మీరు కూడా ట్రై చేయండి. ఈ స్వీట్ అయితే సింపుల్ అండ్ టేస్టీ, చాలా చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఇట్లా ఇది మొత్తం అయితే తీసి ఒక ట్రేలో పెడుతున్నాను. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఇష్టపడి తిన్నారు, చాలా బాగుంది అంటున్నారు. సింపుల్ రెసిపీ అండ్ ఈజీ ప్రాసెస్. చూడండి మొత్తం ఇట్లా ప్లేట్లోకి పెడుతున్నాను, చాలా బాగుంది. ఇంకో రెసిపీతో మళ్ళీ